పౌరాణిక కథను అనుసరించి మన ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకసారి భూలోకంలో సంచరిస్తూ తిరుపతిలో కొలువయ్యేందుకు 7 కొండలను ఎంచుకున్నాడు. అప్పటికే అక్కడ ఆశ్రమం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటున్న అగస్త్య మహర్షిని చూసిన వెంకటేశ్వరుడు, మునివర్య, నేను వెంకటనామకుణ్ణి, కలియుగాధిపతిని. ఈ సప్తగిరిపై కొలువు తీరదామని వచ్చాను. రోజు గోక్షీరం సేవించటానికి నాకు ఓ గోవు కావాలి, ఇవ్వగలవా అని అడిగాడు. అందుక మునీశ్వరుడు మహదానందంతో, అయ్యో, ఎందుకు ఇవ్వను స్వామి, కానీ నువ్వు మా అమ్మ శ్రీ మహాలక్ష్మితో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడే ఇస్తాను అన్నాడు. అలాగేనన్న వెంకటేశ్వరుడు ఆ వెంటనే అంతర్ధానమయ్యాడు. కొన్నాళ్లకు లక్ష్మీదేవిని వెంటబెట్టుకుని అగస్త్యాశ్రమానికి వచ్చాడు. ఆ సమయానికి అగస్త్యుడు లేడు. శిష్యుడు ముందుకొచ్చి ఏం కావాలని అడగ్గా, నాయన, నీ గురువు నాకు ఒక పాడి ఆవును ఇస్తానని మాట ఇచ్చాడు, దానికోసం వచ్చాను, ఇస్తే వెంట తీసుకెళ్తాను అన్నాడు. వచ్చింది స్వయంగా భగవానుడని తెలియని శిష్యుడు తన గురువు ఆశ్రమానికి రాగానే సంగతి తెలియజేస్తానన్నాడు. స్వామి వెనుతిరిగి వెళ్ళాడు. కాసేపటికే అగస్త్యుడు వచ్చాడు. విషయం తెలుసుకొని, ఎంత పని చేశావు నాయనా అంటూ ఆవును వెంట తీసుకుని అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామిని ఉద్దేశించి, వెంకటస్వామి గోవిందా, వెంకటస్వామి గోవిందా, గోవు ఇందా అంటే గోవు ఇదిగో అనే అర్థంలో పిలుస్తూ వెళ్ళాడు. స్వామి ఆగిపోయి, గోవిందా గోవిందా అని పిలుస్తూ వచ్చి గోమాతను అందజేశావు. గోవిందుడన్నది నా నామాల్లో ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నాను. ఇకపై ఈ గోవిందనామం నాకు పరమప్రీతికరమైనది. తిరుమలగిరి ఎక్కి వచ్చే భక్తులు ఈ నామాన్ని 108 సార్లు పలికితే మోక్షప్రాప్తి కలిగిస్తాను అని వాగ్దానం చేశాడు. అగస్త్యుడిచ్చిన గోవును సంతోషంగా స్వీకరించి వెంట తీసుకుని వెళ్ళాడు. ఈ కారణంగానే స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు వెంకటరమణ గోవింద అని స్మరిస్తూ ఆ 7 కొండల స్వామిని దర్శించుకుంటారు.